వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. 100 రోజుల పాలన 1000 అడుగుల ముందుకు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం. కార్మికుడికి న్యాయం జరగాలి. కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సెప్టెంబర్ 30 మహాధర్నా. మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస. 100 రోజుల పాలన 1000 అడుగుల ముందుకు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటింటా వివరించాలి. ఈ నెల 20 నుండి 26 వరకు కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి ఉండాలి. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మాట్లాడాను. అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొన్నే ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు. తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్కి అప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు. ఈ సందర్భంలో 5 సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం. తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. సగటు మద్యం ధర 99 రూపాయలుగా నిర్ణయం. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు. వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ. జీవో నెంబర్ 6 and 7 సచివాలయ ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవడం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు.
సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భరోసా కల్పించడం కోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే ఉన్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలని కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి, కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. కారణాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని, ప్రమాదంలో కార్మికుడికి 2 కాళ్లు 1 చెయ్యి విరిగిపోయినా కాంట్రాక్టర్ దాష్టికం బయటపడిందని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు. తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన ఒక కార్మికుడు, మా యూనియన్లో ఉన్న ఒక సభ్యుడు ఈరోజు ఒక కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తూ పరంజి మీద నుంచి నిన్న సాయంత్రం 3 గంటలకు పరంజి మీద నుండి పడిపోయి 2 కాళ్ళు 1 చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. దానికోసం మేము అందరం కలిసి మాలో ఒక సభ్యుడిగా మేము ఈ పోరాటానికి దిగాం. ఈరోజు మాకు న్యాయం చేయాలి, మేము జరగాలి న్యాయం. ఎందుకంటే కాంట్రాక్టులు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మాకు న్యాయం జరిగితే పర్వాలేదు, లేదనుకుంటే ఈ పోరాటం ఇంకా నేషనల్ లెవెల్లో జరగాలని, నేషనల్లో హైవేలు కూడా మేమంతా పరిస్థితులు ఎంత పేదవాళ్ళం అందరం పనిచేసుకునే వాళ్ళం. ఈరోజు మా ఆయన జరిగింది, రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు. కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి. దానికోసం మేము పోరాటానికి సిద్ధపడ్డాం. ఈ ప్రధాన డిమాండ్లు ఏమిటి? మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి. ప్రతి ఒక్క సభ్యుడు, మాకు యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి. ఆయనకి 6 నెలల్లో సంవత్సరమో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయన న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు ఇంతవరకు. మేము ఎందుకంటే ఆల్రెడీ ఒక యూనియన్లో ఉన్నాము, మాకు యూనియన్ ఉంది. మాకు నలుగురితో పాటు సాంప్రదాయంగా మాట్లాడిన తరువాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం.
లేబర్ కోర్టులు హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఈ మీడియా మిత్రులు కూడా మేము విన్నపించుకుంటే ఏంటంటే మాలాంటి వ్యక్తులకి, మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు ఈ పోరాటం మీ ద్వారా కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్మిక సంఘంలో ఉన్నాము. దాంట్లో ఒక కార్యకర్త అదే పనిచేసే వ్యక్తి పడిపోయింది. మేమందరూ కూడా ఈరోజు గవర్నర్ కార్యక్రమంలో అందరం సెలవు పెట్టేసి ఆయన కోసం పోరాడుతున్నాం. ఆ పోరాటం చేయగలగాలని కార్మిక సోదరులందరికీ ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి, ఈ రెండు పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని, అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లుగా పెంచకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసీ స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి, చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది. దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అదొక 3వది. 4వది సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం. ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టోటల్ అసిస్టెన్స్ కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సెప్టెంబర్ 30 మహాధర్నాలో పాల్గొనండి. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా జరుగుతుంది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పర్మనెంటేతర స్వభావం ఉన్న పనులు చేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అన్నది మా డిమాండ్ అండి.
స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉంది. యూనివర్సిటీ లాంటి చోట అయితే 28 రోజుల వ్యవస్థ ఉంది, తర్వాత ఏమో ఓచర్ పేమెంట్ ఉంది, తర్వాత ఏమో టైం స్కేల్ పద్ధతి ఉంది. ఇలా రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికీ డైలీ వేజ్ ఉంది, వారానికి పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల పద్ధతులు ఉన్నారు. అసలు వర్కర్స్గా గుర్తించిన స్కీమ్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, ఆర్పీలు, వివోఏలు, వీళ్ళందరూ అసలు వర్కర్సే కాదు. కానీ వీళ్ళందరూ చాలా వాల్యుబుల్ పనులు, వాల్యుబుల్ సేవలు ప్రభుత్వానికి, ప్రజలకి చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిని పెంచుతున్నారు. కాంట్రాక్ట్ కన్నా దుర్మార్గమైన అవుట్సోర్సింగ్ పద్ధతిని పెంచుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని తగ్గిస్తున్నారు. దీనివల్ల దోపిడీ విపరీతంగా పెరుగుతోంది. ఈ దోపిడీని ఆపాలి. చట్ట ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటి ప్రకారం వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి, ఈ దోపిడీని ఆపాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్నే రద్దు చేయాలి అని చెప్పి మేము సిఐటియుగా సెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము. ఈ ధర్నాల్లో ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి, కార్మికుడు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కార్మికుడు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలి అని అన్నామనంటే దాని ప్రాతిపదిక ఏమిటంటే కనీస వేతన చట్టం 1948 ప్రకారం అప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకడానికి ఎంత ఖర్చు అవుతుందన్న దాని మీద అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక మీద ఈ రోజున ప్రతి ఏ కుటుంబాన్ని బతకాలంటే 25,000 రూపాయలు, 26,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అందువల్ల దాన్ని ఆ రకంగా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1971 ప్రకారంగా పెరీనియల్ జాబ్ అంటే శాశ్వత స్వభావం ఉన్నటువంటి పనుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరిచి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పని సెక్షన్ 10(1) అన్నది చెప్తోంది. ఆ ప్రకారంగా చేయాలి. గతంలో బీఎస్పీ కానీ కోరమాండ్లోని క్యాంటీన్ కాంట్రాక్ట్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేశారు ఆ యొక్క సెక్షన్ ప్రకారంగా. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా దాన్ని అడ్వైజరీ కమిటీ. మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస. నమోస్తుతే భారత మాత పాటకు జాతీయ అవార్డుకు సిఫార్సు చేస్తానని వెల్లడి. కేంద్ర మంత్రి వీరేంద్రను హీరో ఆర్వీవీ సత్యనారాయణతో కలిసిన బివి రామ్. అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో నిర్మించిన మన్యం ధీరుడు చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ను చిత్ర దర్శకుడు ఆర్వీవీ సత్యనారాయణతో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని సిరిపురంలోని సర్క్యూట్ హౌస్లో గురువారం కలిసిన సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ ఇటీవల నిర్మించి విడుదలకు సిద్ధమైన మన్యం ధీరుడు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మన్యం ధీరుడు చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్వీవీ సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ని అభినందించారు. చిత్రం కథనం, టేకింగ్, విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలోని నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ కలవడం జరిగింది. మన్యం ధీరుడు సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగే కాదు హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. డెఫినెట్గా సాహిత్యం కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు. అల్లూరి సీతారామన్ గురించి నేను విన్నాను, కానీ ఈవేళ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేశామని చెప్పి ఆలోచించాలని అభినందించారు. డెఫినెట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని, ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేసే స్వతంత్రం వచ్చిందని, అలాంటి స్వతంత్ర ఫలాలు పొందిన మనం ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆర్వీ సత్యనారాయణ గారిని అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రిగా కొట్టలేదు. డెఫినెట్గా నేను చేస్తా అని చెప్పారు. అలాగే ఏదైతే నమోస్తుతిన పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి, ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు. సంస్కృత పదాలు కానీ ఇవి కానీ డెఫినెట్గా
నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం, ఇది నిజంగా ఆదివాసీ వచ్చిన అల్లు సీతారామరాజు పాత్ర ఈయన చేస్తున్నది నిజంగా ఈ జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డిఫరెంట్గా నేను మరోసారి చెప్తున్నాను. కానీ డిఫరెంట్గా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని, ఒక చిన్న సినిమా అనుకుంటున్నా కానీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాగా మారిపోతుంది. డిఫరెంట్గా రేపు విడుదలైన తర్వాత శని ఆదివారంలో మొదట్లో హనుమాన్